హే గైస్, మీ యొక్క ఎస్ఏపి సిపిఐలో ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అవ్వవు. అది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది మనం ఈ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నా. ఈ ప్యాకేజ్ అన్నది నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆర్ట్ ఫ్యాక్ట్లో చూసినట్లయితే రెండు ఉన్నాయి, నేనైతే డెవలప్ చేసినాయి. ఇదిగోండి, చూసినట్లయితే ఇట్లానే మీరు కూడా డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారంటే మీ యొక్క ఫ్యూచర్లో ఈ ప్యాకేజ్ అన్నది మళ్ళీ రీయూజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఇది ట్రయల్ అకౌంట్ కాబట్టి ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంపోర్ట్ అన్నది ఇంకోటి చూపిస్తాను నేను మీకు. మొత్తం ఒక దాంట్లో చూపిస్తే కన్ఫ్యూజన్ మళ్ళీ. ఇది మనకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఈ ప్యాకేజ్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్యాకేజ్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నా. దీని మీద సెలెక్ట్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లు సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ చూసారా, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇదిగోండి, ఈ విధమైన ఎర్రర్ అయితే వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే, దేన్నైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ ఏ వర్షన్ అని చూసారా, సేవ్ యాజ్ ఏ వర్షన్ అని ఉంది. దాని పక్కన సేవ్ యాజ్ ఏ వర్షన్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ వర్షన్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని చూస్ చేయండి. ఇదే ప్యాకేజ్ మీరు ఒక ప్యాకేజ్ని మోడిఫై చేస్తున్నారంటే దానికి సంబంధించిన ఏదో కంటెంట్ రాయాల్సి ఉంటుంది చూసారా, అది ఇక్కడ రాసుకోండి. నేను ఎందుకు చేంజ్ చేశాను ఏంటన్నది ఇక్కడ రైట్ యువర్ మెసేజ్ హియర్ అని చూసారా, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ సేవ్ అనేది క్లిక్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలన్నది చూపిస్తాను చూడండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశాను కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నా. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు ప్యాకేజీలు ఉన్నాయి మన దగ్గర. ఒకదాన్ని ఇప్పుడు సేవ్ యాజ్ ఎ వర్షన్ చేసిన తర్వాత ఇక్కడ వర్షన్ అని చేంజ్ అయింది. డిఫాల్ట్గా అంత ముందర వచ్చేసి ఇక్కడ డ్రాఫ్ట్ అని ఉంది. డ్రాఫ్ట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఎటువంటి ఎక్స్పోర్ట్ చేయాలంటే కుదరదు. మనం అదే దీన్ని డ్రాఫ్ట్ నుంచి వర్షన్కి చేంజ్ ఇట్లా నెంబర్ లాగా వస్తే ఆ తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయగలం. ఈ పాయింట్ని మీరు గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ డ్రాఫ్ట్లో ఉందా, వర్షన్లో ఉందా, ఏదన్నా వర్షన్ ఇచ్చి ఉందా, లేదు వర్షన్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయగలం. ఇక్కడ డ్రాఫ్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి వర్షన్కి ఎట్లా చేంజ్ చేయాలన్నది చూపించాను నేను మీకు. ఈ విధంగా మీరు వర్షన్కి తెచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలరు. ఓకేనా? ఇంకా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. దీన్ని కూడా డ్రాఫ్ట్ నుంచి వర్షన్కి మళ్ళీ ఎట్లా చేంజ్ చేస్తారన్న దాని గురించి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఇది 2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. డ్రాఫ్ట్ అంటే ఏంటి, వర్షన్ అంటే ఏంటి. అక్కడ చేంజ్ అయింది కదా, అదేవిధంగా ఇప్పుడు సేవ్ యాజ్ ఏ వర్షన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 1.0.1 అని సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ విధంగా అయితే సేవ్ చేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కూడా ఇందాకేముంది, డ్రాఫ్ట్ అని ఉంది. ఇప్పుడు ఏముంది, వర్షన్ అని ఇక్కడ నెంబరింగ్తో వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాకేజెస్ అన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మీరైతే మీ యొక్క ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసి. ఆ తర్వాత మళ్ళీ ట్రయల్ అకౌంట్ పోయింది అయినా సరే ఇబ్బంది పడే అవసరం లేదు, మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవడం ఎట్లా అన్న దాని గురించి ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మంచిగా అయితే చెప్తాను. థ్యాంక్ యూ.